రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చైనా వాడు ప్రపంచాన్ని భయపెడితే పూణే వాళ్ళు రీసెంట్గా ఇండియాని భయపెట్టారు. మనం చూసాము. ఏదో అనుకోకుండా సడన్గా చేతులు చచ్చుబడిపోవటం, రకరకాల అన్ని స్పాట్లోనే వాళ్ళు మరణించడం, ఇలాంటి విన్నాం మనం. ఎక్కువ పర్సంటేజ్లో లేదు కానీ దేశం మొత్తం భయపడింది. ఏదో జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పి మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి, పాత రోజులు. ఏంటి మేడం అసలు గ్రౌండ్ లెవెల్లో ఏంటి రిపోర్ట్? గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కొత్తగా రాలేదు కోవిడ్ లాగా. కొన్ని ఎప్పటి నుంచో అది ఉన్నదే, మేము చదువుకున్నప్పటి నుంచి మా పుస్తకాల్లో ఉన్నదే గులియన్ బ్యారీ సిండ్రోమ్. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా ఇక్కడ కూడా మీ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చెప్పాలి అది కూడా మీరు. అదే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఇంపేషెంట్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఉన్న పేషెంట్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. సో ట్రీట్ చేస్తున్నాను. సో మా మదర్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏంటి నువ్వు అది కూడా ట్రీట్ చేస్తావా అని. మా మదర్ కూడా. సో ఏంటమ్మా, నేను ఇంతకు ముందు కూడా చేశాను కదా, మనకు తెలిసిన అంకుల్ ఉన్నారు, ఒక 6 years బ్యాక్ మన దగ్గరకు వచ్చి అడ్మిట్ అయ్యారు, ఆయనకు కూడా గులియన్ బ్యారీ సిండ్రోమ్. అంటే ఓ ఆయనకు కూడా అదేనా అని ఒక ఆశ్చర్యాన్ని పెట్టారు. మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ అంటే పేషెంట్స్, ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కొత్తది కాదు, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అంతే. ప్రమాదమేనా అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అటాక్ అవ్వనంత వరకు కూడా చేతులు కాళ్ళు చచ్చిపడిపోతాయి. సరైన ట్రీట్మెంట్ అంది, స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టి తర్వాత రిహాబిలిటేషన్ వీటన్నిటిలోకి గనక తీసుకెళ్ళగలిగితే మళ్ళీ తిరిగి మొబిలిటీలోకి వస్తారు 100%. సింప్టమ్స్ ఏంటి మేడం మామూలుగా జీబీఎస్? సడన్ గానే పేషెంట్ అనేది కొలాప్స్ అవుతారండి. ముందు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు. హెల్దీగా ఉన్న పర్సన్, అప్పటి వరకు బ్రహ్మాండంగా తిరిగిన పర్సన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 hours లో టోటల్లీ కొలాప్స్ అయిపోతారు అనమాట. అంత ఫాస్ట్ గా ఉంటుంది. అందుకోసమనే ఇలాంటి కేసెస్ లో స్టెరాయిడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ స్టెరాయిడ్ అంటే అమ్మో అది హెల్త్ కి మంచిది కాదేమో, దానివల్ల ఎఫెక్ట్ అవుతుందేమో అని చాలా మంది పేషెంట్లు మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. కొన్ని ఇన్స్టెన్సెస్ లో డిసీజ్ ని ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలంటే, ఇమీడియట్ గా స్టాప్ చేయాలంటే స్టెరాయిడ్ అవసరం అక్కడ. డాక్టర్స్ నోస్ దట్. సో మనం ఇవ్వాల్సింది ఏంటంటే, మనం ఒక డాక్టర్ని నమ్మి వెళ్ళాము అని అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలగాలి. సో ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగితే డాక్టర్లు ఎవరు కూడా ద బెస్టే చేయడానికి చూస్తారు. ఎవరు కూడా ఒక మనిషిని వాళ్ళు తీసుకునే ఓతులోనే ఉంటుంది. ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే మేబీ రెస్పిరేటరీ సెంటర్స్ కనుక అయితే రెస్పిరేటరీ అరెస్ట్ తోటి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ డెత్స్ చాలా తక్కువ అండి. గులియన్ బ్యారీ సిండ్రోమ్ లో డెత్స్ చాలా తక్కువగా ఉంటాయి. వెరీ రేర్ కేసెస్. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం అంటే ఇప్పుడు పబ్లిక్ లో అదొక ఉంది. కోవిడ్ తర్వాత రకరకాల ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎక్కువైపోయాయి. అది క్లారిటీ లేదు పబ్లిక్ కూడా. ఏదో ఒకరికి వస్తే దూరంగా ఉంటాం, వాళ్ళు దూరం పెట్టేయటం, ఇవన్నీ చూసాం మనం. ఇంకా గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి రాదు. అసలు క్లారిటీగా చెప్పండి పబ్లిక్. నిజమే, చాలా అవసరం. ఇది తెలీదు చాలా మందికి. అలా తెలిసిందంటే దూరం పెట్టేస్తున్నారు. నిజమే అనుకుంటున్నారు అంతా అదంతా. అవును, బట్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం లేదండి. టోటల్లీ ఇమ్యూనిటీ రిలేటెడ్ గానే ఉంటుంది. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ వైటమిన్ డి లెవెల్స్. సో ఎవరైతే వైటమిన్ డి లెవెల్స్ సఫిషియెంట్గా ఉంటుందో అలాంగ్ విత్ ప్రాపర్ మెగ్నీషియం ఇంటేక్, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బెటర్గా ఉంటుంది. యాజ్ అ ఫంక్షనల్ మెడిసిన్ డాక్టర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, గో విత్ యువర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్లీ తీసుకోగలిగితే కనుక బాడీ బాగుంటుంది. సరే, ఒక జనరల్ క్వశ్చన్ మేడం. మీరు ఈవినింగ్ టైము ఏదన్నా హైటెక్ సిటీ అలా వెళ్తున్నప్పుడు రోడ్ల పక్కన బండ్ల దగ్గర కొన్ని వందల మంది టిఫిన్ చేస్తే కూర్చొని కనపడుతూ ఉంటారు. ఇది చూస్తున్నాను. నేను జనరల్ క్వశ్చన్ అది ఒక డాక్టర్గా మీరు చెప్పాల్సింది చెప్పండి. వాళ్ళకి టైం లేకుండా ఏదో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది, తింటున్నారు మేడం. జంక్ ఫుడ్ అయితే విపరీతంగా తినేస్తున్నారు. అన్నీ తెలిసి చదువుకున్న వాళ్ళు లాస్ట్కి డాక్టర్లు కూడా బయటకు వచ్చి ఆ టైంకి తినేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకే తెలుసు. అది వెంటనే ఎఫెక్ట్ చూపించదు. సో చిన్న పిల్లల కానించి అప్ టు 80 years వాళ్ళ వరకు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి తిన్నామంటే గొప్ప. ఇంట్లో వండుకుని తిన్నది లేదు. బయటికి వెళ్ళి తిన్నామంటే ఇంకా బయట చెప్పుకోవటం. లేదంటే 4 o'clock వెళ్ళి మనం 4 AM బిర్యానీలు తింటాం, 3 o'clock వెళ్ళి తింటాం. చాలా చేంజెస్ కనపడ్డాయి మేడం ఈ మధ్యకాలంలో. ఎంతవరకు ఎఫెక్ట్ మేడం బాడీకి? అది మానసికంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 4 AM బిర్యానీ నిద్రలేక అప్పుడు దాకా కూర్చొని బిర్యానీ తినొచ్చి పడుకుందాం అని చెప్పి చాలామంది. ఇదంతా జనరల్ టాపికే, కానీ దీనివల్ల చాలా పెద్ద సమస్యలు అయితే వస్తున్నాయి.
సో ఇందాక సర్కేడియన్ రిథమ్ గురించి నేను మాట్లాడాను, సర్కేడియం రిథమ్ గురించి మాట్లాడాను నేను ఇందాక. సో ఏంటి అని అంటే మన సూర్యుని గమనాన్ని బట్టి మనం మన ఆహారపు అలవాట్లు, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఉండాలి. అది ఫాలో అవ్వకపోతే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే కళ్ళకు కనిపించేది ఒబెసిటీ, కార్డియాక్ ఇష్యూస్. ఈజీగా చిన్నపిల్లల్లో కూడా చైల్డ్హుడ్ ఒబెసిటీ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ దేర్ ఈజ్ నో మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్ లేదు పిల్లల్లో కూడా. వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళ పేరెంట్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవన్నీ కూడా ఉంటున్నాయి అని అంటే వాళ్ళ బాడీలో ఫుడ్ ఇంటేక్ సరైనది లేదు, సాత్వికంగా ఉండే ఆహారం లేదు, సరైన టైంలో ఆహారం లేదు. సో బయట కూడా మంచి ఫుడ్ దొరికే అవకాశం ఉంది, కానీ మన సెలెక్షన్ ఎప్పుడూ కూడా రాంగ్ వేలో వెళ్తుంది. దీనికి రీజన్ ఏంటి అని అంటే హయ్యర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ ద బాడీ, ఫస్ట్ పాయింట్. సో యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, అండ్ ఎక్కువ మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా సరే చాలా త్వరగా తగ్గిపోవాలనే ఉద్దేశంతో పేషెంట్సే ఈజీగా మనకి మందులు దొరుకుతున్నాయి కాబట్టి వాడుతున్నారు. నిన్న మొన్న కల్పన, సింగర్ కల్పన ఒక ఎగ్జాంపుల్. సో మెడిసిన్స్ వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన గట్లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియా చనిపోతున్నాయి యాంటీబయాటిక్స్ వల్ల. మనం వెంటనే ఏం చేయాలంటే ఆ మంచి బ్యాక్టీరియాని రీస్టోర్ చేసుకోవాలి. ఎలాగా? మజ్జిగ ఇవన్నీ కూడా తీసుకుంటూ చేసుకోవాలి. ఓల్డెన్ డేస్లో చేసేవాళ్ళు, జ్వరం వస్తే మజ్జిగ రసంతో తినేవాళ్ళు, ఇట్లా ఉండేది. వాళ్ళకి తెలుసు మన బాడీలో ఎఫెక్ట్ అయితే మనం ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ తీసుకోవాలి అని ఆ ఫుడ్స్లో ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ గుడ్ బ్యాక్టీరియా, జ్వరం వచ్చిందంటే జ్వరం టాబ్లెట్ వేసుకుంటాం, వెంటనే బిర్యానీకి పరిగెడుతున్నాం. సో వెళ్తున్నాం. సో ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన గట్లో మనకి అవసరం లేని బ్యాక్టీరియా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు అవసరం లేని బ్యాక్టీరియా పెరుగుతుందో, ఒక మనిషి కోపంగా అరుస్తున్నాడంటే దట్ ఈస్ నాట్ యూ, దట్ ఈస్ యువర్ గట్ మైక్రోబియా. ఒక మనిషి సరిగ్గా ప్రవర్తించట్లేదంటే నువ్వు కాదు చేస్తుంది, నీ గట్లో ఉన్న బ్యాక్టీరియా నిన్ను అలా చేస్తున్నాయి. నువ్వు ఆ ఐస్ క్రీమ్ తిను, ఈ అన్టైమింగ్లో అది తిను, ఇది తిను అని చేస్తుంది నువ్వు కాదు, నీ బ్యాక్టీరియా. ఫస్ట్ గట్ని గనక కరెక్ట్ చేసుకోగలిగితే, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో గనక తెలియగలిగితే ఎవరైనా సరే ఈజీగా హెల్త్లోకి రావచ్చు. మన బాడీ కూడా ఇలాంటి ఫుడ్స్కి క్రేవింగ్కి వెళ్ళదు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అవైలబిలిటీ కాదు, మన బాడీలో మెకానిజం కరెక్ట్గా లేదు. డిస్బయాసిస్ అంటాం అనమాట. హెల్దీ బ్యాక్టీరియాకి అన్హెల్దీ బ్యాక్టీరియాకి ఉండే ఫైట్లో అన్హెల్దీ బ్యాక్టీరియా గెలుస్తుంది because of wrong usage of medications and there is no proper vitamins and mineral source in the body. అంటే దీని వల్ల మన ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఎఫెక్ట్ ఎంతవరకు చూపిస్తుంది? సో మీకు ఒక మాట తెలిసే ఉంటుంది, ఇది నా గట్ ఫీలింగ్ అంటారు. రైట్. ఎస్. సో ఆ మాటలోనే తెలుస్తుంది కదా, వాట్ యు ఆర్ ఈజ్ యువర్ గట్, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఈజ్ యువర్ గట్. సో గట్ని బాగా చేసుకోండి, డెఫినెట్లీ మన ఫీలింగ్స్ మారుతాయి. టువర్డ్స్ క్రేవింగ్స్, స్వీట్ క్రేవింగ్స్ మారుతాయి. కొంతమందికి సాల్ట్ క్రేవింగ్స్ ఉంటాయి, కొంతమందికి స్పైసీ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. సో ఫుడ్ని అవాయిడ్ చేయొద్దు బలవంతంగా. ఈరోజు బలవంతంగా ఆపామంటే రేపు ఈరోజు ఒక బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు రేపు 2 తింటారు. కానీ ఎందుకు వాళ్ళకి ఆ క్రేవింగ్ వస్తుంది అనే రూట్ కాజ్ మీద వర్క్ చేయగలిగితే, ఇన్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్లో మేము చేసేది రూట్ కాజ్ మేనేజ్మెంట్. వీళ్ళకి క్రేవింగ్, ఇప్పుడు సిగార్ మానమంటాము, ఒబెసిటీ ఉన్న వాళ్ళని ఫుడ్ మానమంటాము, ఇవన్నీ కూడా అడిక్షన్సే. సో అడిక్షన్ ఎందుకు వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ యువర్ గట్ డిస్బయాసిస్. దాన్ని కరెక్ట్ చేద్దాము, అన్నీ బాగుంటాయి, హెల్త్ అంతా కూడా బాగుంటుంది. ఎవరైనా సరే మనం ఏదైనా చెప్తే వినాలి అనే ఒక ఆలోచనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. చేసుకొని వెళ్ళకుండా. రైట్ మేడం, మీ నుంచి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాము. భవిష్యత్తులో ఇంకా మీరు చాలా విషయాలు చెప్తారని కూడా మేము ఆశిస్తున్నాము. ఫైనల్గా ఇప్పటికి మీరు ఒంగోలుకి అండ్ వైజాగ్కే పరిమితం అయ్యారు. హైదరాబాద్ ఎప్పుడు రాబోతున్నారు? హైదరాబాద్ కన్సల్టేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మీ సేవలు అవసరం ఇంకా. సో వితిన్ 2 months హైదరాబాద్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కన్సల్టేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. ట్రీట్మెంట్స్ అనేది ఎట్లా అంటే హైదరాబాద్ నుంచి కూడా గట్ రిలేటెడ్ ఇష్యూస్కి ఒంగోలు వరకు వచ్చి ట్రీట్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, చేయించుకుంటున్నారు, అది జరుగుతుంది. బట్ త్వరలో సర్వీసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఎందుకనంటే మేము కంప్లీట్గా గట్ మీదే వర్క్ చేస్తాం. డీటాక్సిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి మా దగ్గర. కొలాన్ హైడ్రోథెరపీ, లివర్ డీటాక్సిఫికేషన్, స్కిన్ డీటాక్సిఫికేషన్, ఇలాగే ఎన్నో రకాల డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఒంగోలు, విశాఖపట్నం, హైదరాబాద్ ఎలా టైం బ్యాలెన్స్ చేస్తారు మేడం? ఇదంతా
ఒక రౌండ్ తిరగాలండి. With మీరు అన్నారు good మీకు team. 20 hours పని చేస్తారు కానీ మిగతా టైం మొత్తం విత్ గుడ్ టీమ్ అండి. Yes. నా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ నేను హాస్పిటల్ స్టార్ట్ చేసే 14 years అంటే 13 years నుంచి నాతోటి స్టిల్ వర్క్ చేస్తున్న టీం ఉన్నారు. అండ్ వెరీ మచ్ డెడికేటెడ్. మాకు సండేలు తెలీదు, మండేలు తెలీదు. అండ్ మా హాస్పిటల్ కూడా అమావాస్య పౌర్ణమికి క్లోజ్. నో సండేస్, నో మండేస్. సో అదే చెప్తారు డాక్టర్ల గురించి, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం భావించాలని. సో 100% ఇక ముందు కూడా మీరు హైదరాబాదే కాదు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా ఉంటుంది. నిజంగా మీ స్పీచ్ విన్న తర్వాత అంటే మనం పూర్తిగా మీ సబ్జెక్ట్ మాట్లాడలేదు, పబ్లిక్ అసలు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ ఎలా బయటపడాలి, ఆ తర్వాత ఎలా ముందుకెళ్ళాలని దాని గురించి ఇంకా మరికొన్ని ఎపిసోడ్స్ కూడా మనం చేద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఒకసారి మీ హాస్పిటల్ కానీ వెబ్సైట్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఒకసారి మీరు ప్రేక్షకులకి. సో ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్ హైదరాబాద్లో అయితే కన్సల్టేషన్స్ జూబ్లీ హిల్స్లో స్టార్ట్ అయ్యాయి. ఒంగోల్ అండ్ విశాఖపట్నంలో రిహాబిటేషన్ సెంటర్స్ విత్ ఐపీ ఫెసిలిటీ, క్లినికల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కన్సల్టేషన్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయాలి అని అంటే 8985481555 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.